ఓకే, మీ ఉద్దేశం ఏంటి? తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో మీ అభిప్రాయం? వెస్ట్ బెంగాల్లో మీరు తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చారు కదా, ఎంత 170+? నేను 170 to 190 ఇచ్చాను సార్. నేను తర్వాత ఆఫ్టర్ పోస్ట్ పోల్ కూడా ఇచ్చాను, మీకు ఇవాళ పంపించా. అవును, 170 ఈజ్ ద మినిమం ఫిగర్ ఫర్ టీఎంసీ. ఓకే, 94 ఈజ్ ద మినిమం ఫిగర్ ఫర్ బీజేపీ. 18 సీట్స్ ఆర్ అండర్ కీన్ కంటెస్ట్. ఓకే, సో క్లియర్ గా వన్ సైడ్ గా తృణమూల్ గెలుస్తుంది. దేర్ ఇస్ నో డౌట్. కొన్ని జిల్లాల్లో బీజేపీ అకౌంట్ ఓపెన్ చేయలేదు. హౌరా కానీ, కలకటా కానీ, పూర్వ బర్ధమాన్ కానీ, సౌత్ 24 పరగనాస్ లో అకౌంట్ ఓపెన్ చేసిన పరిస్థితి. ఎందుకు? కోల్కతాలో సిటీలో మొదటి నుంచి తృణమూల్ ఆధిపత్యం కాబట్టి అంతేనండి. అది కాదు సార్, అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఎంటర్లీ డిఫరెంట్. యాక్చువల్ గా ఇక్కడ బెంగాల్లోకి వచ్చేటప్పటికి మమతా బెనర్జీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మహిళా ఓటింగ్. మహిళా ఓటింగ్ చాలా ఎక్కువ మమతా బెనర్జీకి. నెక్స్ట్ మేల్ ఓటింగ్ ఏమో డివిజన్ అయ్యింది. ముస్లిం కమ్యూనిటీ ఓటు వన్ వే పడుతోంది. నెక్స్ట్ మీకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి బాగా పబ్లిక్ లోకి వెళ్ళాయి. అంటే హెల్త్ స్కీమ్స్ కానీ, పిల్లలకి సైకిల్స్ ఇవ్వడం కానీ, మన 1500, 1700, 1800 అని చెప్పి కమ్యూనిటీని బట్టి డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ రెగ్యులర్ గా జరుగుతున్నాయి ప్రతి మంత్ కూడా. తర్వాత నెక్స్ట్ రియల్లీ మమతా బెనర్జీ ఈజ్ ఎ ఫైటర్, నో డౌట్ ఇన్ ఇట్. ఎప్పుడు స్ట్రీట్స్ మీద ఉంటుంది ఆవిడ. తర్వాత మీకు ఎప్పుడైతే ఎస్ఐఆర్ చేశారో, చాలా మంది ఎస్ఐఆర్ లో ఏమనుకుని ఆలోచించి సర్వేలు ఇస్తున్నారంటే ముస్లింస్ ఓట్లు తీసేశారు 91 lakhs, సో బీజేపీ వస్తుందని ఒక మైండ్ సెట్ తోటి కూడా ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. కానీ అట్లా జరగలేదు. అక్కడ జరిగింది ఏంటంటే ముస్లిం ఓట్లు 90 లక్షల్లో 60 లక్షలు హిందూ ఓట్స్ అట్ట కదా. ఏమండి, 90 లక్షలు తీసేసిన ఓట్లో హిందూ ఓట్సే 60 lakhs ఉన్నాయి, ముస్లిం ఓట్స్ ఓన్లీ 30 lakhs అవునండి. హిందూ ఓట్లలో కూడా మీకు మటువా కమ్యూనిటీ ఓట్లు పోయాయి. ఆ మటువా కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ టు బీజేపీ. కానీ ఇప్పుడు 2021లో ఏ మటువా కమ్యూనిటీ అయితే బీజేపీకి సపోర్ట్ చేసిందో, ఇప్పుడు ఆ మటువా కమ్యూనిటీ కూడా స్ప్లిట్లు వచ్చాయి. లీడర్స్ డిఫరెంట్ పార్టీల్లో జాయిన్ అయ్యారు, కొంతమంది డిఎంసీకి జంప్ అయ్యారు. సో మటువా కమ్యూనిటీ ఓట్ అనేది ఏకపక్షంగా బీజేపీకి పడే అవకాశం లేదు. రెండు, బెంగాల్లోనూ జరిగింది ఏంటంటే, మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బెంగాల్లో ఏనాడు కూడా ఎలక్షన్ అనేది మతపరంగా జరగలేదు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు, పొలిటికల్ డెమోగ్రఫీ చూసినట్టయితే బెంగాల్లో మీకు 25-26 సంవత్సరాలేమో కాంగ్రెస్ పాలించింది, 34 సంవత్సరాలేమో సిపిఎం పరిపాలించింది. ఈవిడొచ్చి ఇంకా 15 ఏళ్ళు అయింది. బెంగాలీస్ అనేవాడు ఎప్పుడు లాంగ్ టర్మ్ ఒక మనిషికి అవకాశం ఇస్తారు. రెండు, బెంగాల్లో ఎప్పుడు ఏ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక పార్టీ మరి ఇంకో పార్టీ, కాంగ్రెస్ నుంచి లెఫ్ట్ కి వచ్చినా, లెఫ్ట్ నుంచి మమతా బెనర్జీకి వచ్చినా, ఆ మొదటి ఎలక్షన్ లో, దాని ముందు ఎలక్షన్ లో ఎప్పుడు కూడా లోక్సభలో వాళ్ళు విన్ అయ్యి ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే కొట్టగలరు. అదొకటి చూడాలి మనం. రెండు, బెంగాల్లో మమతా బెనర్జీ ఈ ఎలక్షన్ ని మొత్తం తనకు అనుకూలంగా ఒక నెరేటివ్ బిల్డప్ చేయగలిగింది. ది ఎలక్షన్ ఈజ్ ఇన్ బిట్వీన్ బెంగాలీస్ అండ్ అవుట్ సైడర్స్. అండ్ బెంగాల్ ప్రైడ్, బెంగాల్ అస్మిత, జాయ్ బంగ్లా. మీకు మనకి జై శ్రీరామ్ అని వీళ్ళంటే వాళ్ళు జాయ్ బంగ్లా అన్న టైప్ లో వాళ్ళు తీసుకొచ్చారు. అది బాగా కలిసి వచ్చింది మమతాకు. ఆ నెరేటివ్ ని గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్లగలిగింది. రెండు, మమతా బెనర్జీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో స్ట్రాంగ్ క్యాడర్ ఉంది వాళ్ళకి. నెక్స్ట్, మమతా బెనర్జీ ఈక్వల్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి లీడర్ ని బీజేపీ ప్రొజెక్ట్ చేయలేకపోయింది. సువేంద్రు అధికారికి అంత ఈ ఫేస్ వాల్యూ ఉందని నేనైతే మా సర్వేలో ఏం రాలేదు. అట్లా మమతా బెనర్జీకి ఇప్పుడు మమతా మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇవన్నీ క్యాల్కులేట్ కావు కదా. ఒకవేళ వ్యతిరేకత సార్, మీకు ఇంకొకటి, ఇండియా ఎలక్షన్ సినారియో చూస్తే ఫస్ట్ 30 years కూడా ప్రో ఇన్కంబెన్సీ నడిచింది, తర్వాత 30 years యాంటీ ఇన్కంబెన్సీ నడిచింది. ఇప్పుడు మోడరేట్ యాంటీ ఇన్కంబెన్సీ నడుస్తుంది మన దేశంలో ఏ ఎలక్షన్ అయినా సరే. మహారాష్ట్రలో బీజేపీ మీద యాంటీ ఉంది, గుజరాత్ లోను యాంటీ కనబడింది. కానీ మహారాష్ట్రలో మధ్యలో 2-3 years ఉద్ధవ్ ఠాక్రే కూడా చేశాడు కదా. అవునండి. తర్వాత ఇంకొకటి మీరు ఆలోచించాలి, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న అపోజిషన్ ఛాలెంజ్ చేసేటువంటి పార్టీ దాన్ని ఓటు రూపంలో మలుచుకోగలిగిన శక్తి యుక్తులు ఒక నెరేటివ్ బిల్డప్ చేయాలి. ఆ నెరేటివ్ బిల్డప్ చేయలేకపోయింది. ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్తున్నాను, ఈ రోజు నా మాటలు నోట్ చేసుకోండి, మళ్ళీ రిజల్ట్ రోజున కనబడతా.
మమతా బెనర్జీ 190 సీట్స్ దాటిపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం అయితే బెంగాల్లో ఏమీ లేదు. ఖచ్చితంగా అలాగే ఉంది పరిస్థితి. ఓకే ఓకే. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు మరి ఇప్పుడు దాదాపు ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అని ఎందుకు చెప్పి అంటారు? చెప్పారు సార్, కానీ చూడండి యాక్సిస్ మైండ్ వాళ్ళేమో సర్వే రిలీజ్ చేయట్లేదని చెప్పారు. ఏమండి చేయలేదు అన్నారు. సర్వే రిలీజ్ చేయట్లేదు ఎందుకంటే 60% ఓటర్ మాకేం ఆన్సర్ చెప్పట్లేదు, రిజెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది అంటే కొంతమంది చెప్పలేని మాట వాస్తవమే, కానీ భయపడుతున్నారు అక్కడ చెప్పడానికి, భయపడుతున్నారు చెప్పడానికి అన్నారు. ఎవరికి ఓటేసామో చెప్పడానికి. అదేనండి. తర్వాత మీకు బెంగాల్లోకి వచ్చేటప్పటికి బీజేపీ చేసినటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎస్ఐఆర్ ఓట్లు తీసేయడం వల్ల మేము చాలా మంది మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఓటు ఉన్నవాళ్ళు కూడా ఒక ఫ్యామిలీలో ఒక ఓటు ఉంది, ఇంకొక ఇద్దరికి లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఓటుతో సమాధానం చెప్తాము బీజేపీ కానీ మాకు క్లియర్ గా చెప్పారు వాళ్ళు. రెండు, బీజేపీ చేసిన తప్పు ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంది, మధ్యలో హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి అమిత్ షా గారు మాట్లాడేటువంటి తీరు ఇది బెంగాలీ పోలీసు గో బ్యాక్, బెంగాల్ తృణమూలు బెంగాల్ పీపుల్ లో చాలా మంది గోండాలు రౌడీలు గుస్పేటియా వీళ్ళందరూ అంతు చూస్తాం మేము ఎలక్షన్ అయిన తర్వాత. ఇది ఈ బెంగాల్ సమాజంలో ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఎలక్షన్ జరుగుతుందో వాళ్ళు మమతా బెనర్జీ మీద దాడిగా భావిస్తున్నారు తప్ప వాళ్ళు ఇది బీజేపీకి అనుకూలంగా ఓటు ట్రాన్స్ఫర్ కావట్లేదు. తర్వాత మోరోవర్ మమతా బెనర్జీ పబ్లిక్ తో ఉంటుంది, స్ట్రీట్ ఫైటర్ ఆవిడ. రెండు, వెరీ సింపుల్ లేడీ. ఇంకోటి మీకు అవినీతి ఆరోపణలు చాలా మంది మినిస్టర్ల మీద వచ్చే కొంతమంది జైల్లోకి తీసుకెళ్లారు, సిబిఐ ఈడీలు చేశారు, రైట్స్ అవన్నీ ఎప్పుడు ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. కానీ మమతా బెనర్జీ మీద ఏ విధమైనటువంటి యాక్షన్స్ లేవు, ఏ విధమైన కరప్షన్ ఛార్జెస్ లేవు. సో ఇవన్నీ మమతా బెనర్జీ కలిసి వస్తున్నాయి. అయితే నో డౌట్ బీజేపీ కొంతవరకు ఇంప్రూవ్ అయిన మాట వాస్తవం. లాస్ట్ టైం 74 సీట్లు వచ్చాయి, ఈసారి సేమ్ అంతే, దాదాపు అంతే, ఒక 90 సీట్లు వస్తే 77 వచ్చాయి సార్, 77 వచ్చాయి. మాక్సిమం 100-105 సీట్లు దయచేసి దాటవేమో అని మేము అనుకుంటున్నాము. బట్ 190 మాత్రం మమతా బెనర్జీ కన్ఫర్మ్. ఓటింగ్ పర్సెంటేజ్ 5% ఎక్కువనా? ఓటింగ్ పర్సెంటేజ్ ఇంతకు ముందు 84% ఎంత ఉంది, ఇప్పుడు 92 వచ్చింది సార్. యాక్చువల్ గా 92. తృణమూల్కు బీజేపీకి మధ్య ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత డిఫరెన్స్? ఓటింగ్ పర్సెంటేజ్ ఐ థింక్ నియర్లీ ఒక 4% ఉంటుంది సార్. 5.5 to 5% వరకు ఓటర్ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. రెండు, మీకు ఎలక్షన్ ప్రాసెస్ లో ఎస్ఐఆర్ తమిళనాడులోను కేరళలోను ఎక్కడ చేసినా గొడవ లేదు, కానీ బెంగాల్లో ఎందుకు అంత గొడవ రావాలి? మీరు నమ్మరు, మేము ఎలక్షన్ వెళ్ళినప్పుడు అక్కడ ట్రిబ్యునల్స్ పెట్టారు, 19 ట్రిబ్యునల్స్ పెట్టారు. ఆ ట్రిబ్యునల్ దగ్గర 70,000 మంది 50,000 మంది ఈ పడిగాపులు కాల్చారు. కాస్తే ఒక్కడికి ఓటు లేదు. 27 లక్షల ఓట్లు లాజికల్ డిస్క్రిమినెన్సీలో పెట్టారు. వాళ్ళకి ఓటు ఉంది కానీ వాళ్ళు ఓటు వేయడానికి ఈసారి లేదు. ఆ 27 లక్షల్లో ఈ 19 ట్రిబ్యునల్స్ కలిపి 20 రోజులు ఎక్సైజ్ చేసి 136 మందికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. ఓన్లీ 136 మెంబర్స్ అవుట్ ఆఫ్ 27 lakhs. ఆ 27 lakhs పీపుల్ గాలిలో ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడికి ఓటు అనేది జన్మ హక్కు. వాడు భారతదేశంలోనే ఉన్నారు, వాళ్ళు పాకిస్తాన్ లో లేరు కదా. మీరు అదేదో ఫైన్లు చేయాలి కానీ లాజికల్ డిస్క్రిమినేషన్ పక్కన తోస్తే ఎట్లా? వాళ్ళ ఓటు హక్కును తీసుకోవాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఇవన్నీ కూడా బెంగాల్ సమాజం ఆలోచిస్తోంది. తమిళనాడు ఏం సార్? తమిళనాడు సర్వే ఏజెన్సీ